మీరు ఇవన్నీ నేర్చుకున్న తర్వాత బాగా ప్రాక్టీస్ చేయవలసి అంటే డైలాగ్ ప్రాక్టీసింగ్. ఈ రోజుల్లో డైలాగ్ ప్రాక్టీసింగ్ ఈజ్ చాలా ఈజీ. ఒకప్పుడు అర్థం ఎదురుకుండా నుంచుని అది చేసి ఇది చేసి చాలా చేసుకునేవారు. యాక్టింగ్ అంటే యాక్టింగ్ స్కూల్లో నేర్చుకుంటారు, ఇంటికి వెళ్ళి హోంవర్క్ చేయాలి కదా. ఇప్పుడు ఆ అవసరం ఎందుకు లేదంటే ఒక చిన్న స్టాండ్ $500-600 స్టాండ్ కొనుక్కొని మన మొబైల్ అక్కడ పెట్టుకుని యూ కీప్ ఆన్ ప్రాక్టీసింగ్ డైలాగ్స్. యాక్టింగ్ నేను ఇందాక చెప్పిన ఇవన్నీ సటిల్ యాక్టింగ్, డ్రామా, మెలో డ్రామా, సాడ్, హ్యాపీ యాక్టింగ్, సటిల్ నో యాక్టింగ్ పోల్స్ ఇవన్నీ కూడా కూర్చుని నుంచును నడుచుకుంటూ. లేదు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కెమెరా ఆపరేట్ చేయం. కెమెరా అంటే యువర్ ఫోన్ ఈజ్ కెమెరా. యు ఆర్ లివింగ్ ఇన్ ఏజ్ వేర్ ఎవ్రీథింగ్ ఈజ్ అట్ యువర్ సర్వీస్. సో ఈ డైలాగ్ ప్రాక్టీసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవ్రీబడి మస్ట్ డూ డైలాగ్ ప్రాక్టీసింగ్. మన కాలకృత్యాలు ఏవైతే ఎలా చేస్తున్నామో రోజుకి ఆ విధంగా యాక్టింగ్ నేర్చుకున్న తర్వాత, అలాంటి వాళ్ళు నవదన యాక్టింగ్ తరువుగా నేర్చుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి, అందుకని మాది ఎప్పటికీ ఆల్టర్నేటివ్ క్లాస్ ఉంటుంది డైరెక్టర్కి కానీ యాక్టింగ్ కానీ. ఒక రోజు క్లాస్ ఉంటే ఇంకో రోజు ప్రాక్టీస్ కోసం వదిలేస్తాం అనమాట. ఈ హ్యాస్ టు ప్రాక్టీస్. అది అతనిలో ఇది ఇంబైబ్ చేసుకుని జీర్ణించుకుని ఈ షుడ్ యాక్ట్. చాలా సినిమాలు ఉన్నాయి, టీవీలో ఉన్నాయి. యూ హ్యావ్ బుక్స్ ఆల్సో. ఆ బుక్స్లో డైలాగులు తీసుకుని యూ కెన్ కీప్ ప్రాక్టీసింగ్. ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్. దట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ద డే ఫర్ ద యాక్టింగ్ classes. Once you want to become an actor, any kind of actor, you must practice.